గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్‌జీటీ ఏదైతే ఉందో అది క్లియరెన్స్ ఇచ్చింది. ఇది దాదాపు 92,000 కోట్లతోటి మెగా ప్రాజెక్ట్. సో, దీని స్టోరీ మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా వినండి. సో, ఫస్ట్ ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది గ్రేట్ నికోబార్ ఐలాండ్‌లోని మెగా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కి అనుమతి ఇచ్చింది. అసలు ఈ ఎన్‌జీటీ అంటే ఏంటి? ఎన్‌జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇదొక స్పెషల్ కోర్ట్ అనమాట. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉందో ఇదే డీల్ చేస్తది. ఒక ఫారెస్ట్ అయితేనేమి, వైల్డ్ లైఫ్, పొల్యూషన్, ఎన్విరాన్మెంట్‌కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. ఎన్‌జీటీ అంటేనే ఎన్విరాన్మెంటల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని మీరు దర్జాగా చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ అంటే ఏంటి? బేసిక్‌గా మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయా? అందులోని ఇది చాలా సదరన్ మోస్ట్ పార్ట్ ఇది. ఇది ఎకలాజికల్‌గా వెరీ సెన్సిటివ్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న ట్రైబ్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్‌కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. సో, ఎలా చూసినా ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్. ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్ పెడుతున్నారంటే ఇక్కడ అంత బేగా క్లియరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. దాని ప్రాసెసే ఇప్పుడిది. సో, ఇప్పుడు ఇది ఇంత మెగా ప్రాజెక్ట్ అంటున్నాం. అసల ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఎంత? ఎలా ఎలాంటిది? ఏమేమి బిల్డ్ చేస్తారు? సో, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అరౌండ్ 92,000 క్రోర్స్. చాలా పెద్ద ప్రాజెక్టు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఒక ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టు, అలాగే ఎయిర్‌పోర్టు, ఒక పవర్ ప్లాంటు, ఒక టౌన్‌షిప్పు పెడదామని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. అప్రూవ్ గూడా అయిపోయింది. అసల గవర్నమెంట్ ఎందుకు ఇంత మొత్తంలోని ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్‌నే టార్గెట్ చేసిందంటే స్ట్రాటజికల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెన్స్. నేషనల్ సెక్యూరిటీ‌గా గాని, అలాగే డిఫెన్స్‌కి సంబంధించి గాని, ఇప్పుడు మన ఇండియన్ ఓషన్‌లోని చైనాని బ్రీచ్ చేయడానికైనా, దాటడానికైనా మనకి చాలా అవసరం ఈ ప్రాజెక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ మరి ఎన్‌జీటీ వరకు వెళ్ళడానికి మెయిన్ రీజన్స్ ఏటంటే, ఒకటి కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవుతున్నాయని, అలాగే లాస్ ఆఫ్ టర్టిల్స్ అక్కడ ఉన్న తాబేళ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతరించిపోతున్నాయని, కొన్ని ట్రైబల్ రైట్స్ కూడా అంతరించిపోతున్నాయి. ఎందుకంటే అది చాలా ఎకో సెన్సిటివ్ జోన్. అలాగే దేనికైనా సరే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఒకటిస్తారు. అది చాలా ఇన్‌కంప్లీట్‌గా ఉందని చెప్పి వీళ్ళు ఎన్‌జీటీకి వెళ్ళడం జరిగింది. ఎన్‌జీటీ ఫైనల్ డెసిషన్ ఏం చెప్పింది? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఓకే. ఒక సేఫ్‌గార్డ్స్ ఇవన్నీ కూడా ఓకే. కాకపోతే ఒక గుడ్ రీజన్ ఫర్ ఇంటర్ఫియర్ అవ్వడానికి ఒక మంచి రీజన్ అనేది ఉండాలి అని చెప్పి ఎన్‌జీటీ క్లియరెన్స్ ఇచ్చేసింది. దాంతో పాటు కొన్ని సేఫ్‌గార్డ్స్ తీసుకోమని గవర్నమెంట్ సజెషన్ చేసింది. అలాగే కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలని, అలాగే అవి రీజనరేట్ అవ్వడానికి కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఏవైనా ఉంటే అవి కూడా ఆలోచించాలని, ఈ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రక్షణ గురించి కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి చెప్పింది. దాంతో పాటు సీ ఎరోజన్ ఏదైతే ఉందో అది అవ్వకుండా కూడా కాపాడాలని చెప్పి ఎన్‌జీటీ చెప్పడం జరిగింది. సో, లోకల్‌గా చాలామంది అపోజిషన్ వస్తున్నారు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ రైట్స్ ఇంకా సెటిల్ చేయలేదు. అలాగే కొంతమంది ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సరైన ఆధారం అనేది చూపించలేదు. సో, దీనికి ప్రెజెంట్ అయితే ఎన్‌జీటీ మాత్రమే క్లియరెన్స్ ఇచ్చింది. ఇంకా కలకత్తా హైకోర్ట్‌లోని ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలి. అదొచ్చాక ఈ మెగా ప్రాజెక్ట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువుంది. బట్ స్ట్రాటజికల్‌గా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్. ఎందుకంటే 92,000 కోట్లతోటి ఇంత మెగా ప్రాజెక్ట్ అది కూడా ఒక యూనియన్ టెరిటరీలో పెట్టడం ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే అసలు ఎన్‌జీటీ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఏటి? సీఆర్‌జెడ్ జోన్స్ ఏటి? గ్రేట్ నికోబార్ ఐలాండ్ యొక్క లొకేషన్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. సో, థాంక్ యూ. బాయ్.